Hi, hello and welcome. Very good evening. Freedom Refined Sunflower Oil Big Celebrity Challenge International. Powered by Duraflex and style partner TVS Star City Plus. ఈ వారం నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు అని మనం అనుకునే లోపల నెక్స్ట్ నువ్వే అంటూ ఇక్కడికి నలుగురు సెలబ్రిటీలు రాబోతున్నారు. అండ్ నెక్స్ట్ నువ్వే చిత్రం యూనిట్ ఈ రోజు మనతో ఛాలెంజ్ చేయడానికి బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో రాబోతున్నారు. వచ్చే ఈ నలుగురు గెస్ట్ లో మొట్టమొదటి గెస్ట్ గురించి మీకు స్పెషల్ గా చెప్పాలి. ఎందుకంటే ఈయన ఈ టీమ్ కి కెప్టెన్ అండ్ అలాగే మన బుల్లి తెరకి మెగాస్టార్. ఎన్నో సీరియల్ ద్వారా మనల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేసిన వ్యక్తి. అటు యాక్టర్ గా, దాని తర్వాత ప్రొడ్యూసర్ గా మారి అండ్ ఇప్పుడు సరికొత్తగా డైరెక్టర్ గా మారి తను ఒక అద్భుతమైన చలనచిత్రాన్ని మన ముందుకు తీసుకురాబోతున్నారు. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ నెక్స్ట్ నువ్వే టీమ్. ఎక్కడ చూసిన డబ్బుకు లోకం దాసోహం, అది లేకుండా రోజైనా బతకడం అంటే మా కష్టం. అరే ఈ పచ్చని నోటుకు ప్రాణం పోసిన వాడసలెవ్వడురా, న్యూటన్ ఫార్ముల కన్నా మించిన ఆకర్షణ ఈ నోటుదిరా. పరిగెత్తే గుర్రం 10 లక్షల సైన్యం. సో ముగ్గురికి స్వాగతం సుస్వాగతం మా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ కి. నేను కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయినట్టుగా ఉంది కదా ఇద్దరి మధ్యలో. ఎవరు? అబ్బే చాలా కంఫర్టబుల్ గా ఉన్నారు. నేను కంఫర్టబుల్ ఉంటే ఏ రేంజ్ లో ఉంటదిరా? కంఫర్టబుల్ గా ఉంటే రౌండ్ రౌండ్ తిప్పారు. ఆ ఇబ్బంది కారణం ఏంటనుకుంటాం? ఎందుకు? ఇక్కడ ఉండాల్సింది నేను కాదు. ఎవరు ఉండాలి? హీరో ఉండాలి. మరి ఇప్పటి వరకు ఈ షోలో నువ్వు ఎలా చెప్తే అలా జరుగుతున్న ఎంట్రీలు. ఈ సినిమాకి నెక్స్ట్ నువ్వే సినిమాకి నేను డైరెక్టర్ కాబట్టి అవును, ఇక్కడ ఎంట్రీ కూడా నేనే డైరెక్ట్ చేద్దామని డిసైడ్ అయిపోయాను. వెరీ గుడ్ సార్. సో అందుకే స్పెషల్ ఎంట్రీ డైరెక్ట్ చేశా హీరోకి. వెరీ గుడ్ సార్. మీరు ప్లాన్ చేయండి. వాళ్ళు ఎక్కడికి రా అంటే ఇప్పటి వరకు ఎంట్రీ నేను ప్లాన్ చేశాను. అంటే హీరో వచ్చే లోపు హీరోయిన్స్ లేరనుకో మళ్ళీ వెళ్ళిపోతాడు హీరో. ఓహో, అంటే నేను ఆయన రాకముందే వేరే ప్లాన్ చేసుకున్నాను. నేను అందరికీ స్వాగతం చెప్దాం, అప్పుడు బాగా వస్తాడు స్టైల్ గా. వెరీ గుడ్. అయితే లెట్స్ వెల్కమ్ అవర్ స్టైలిష్ హీరో ఆది. ట్రాఫిక్ కి బాగా భయపడి సర్లే ఇవాళకి బైక్ మీద వద్దాం అని చెప్పి బైక్ మీద బయలుదేరా. సరే రోడ్ మీద వస్తుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నన్నే చూస్తున్నారు. హెల్మెట్ పెట్టుకున్నా కూడా నన్ను చూస్తున్నారు ఏంటా అనుకున్నాను. తర్వాత అర్థమైంది వాళ్ళు చూస్తుంది నన్ను కాదు, నా బైక్ నచ్చి. ద మోస్ట్ స్టైలిష్ బైక్ ఆఫ్ ద ఇయర్ విత్ డ్యూయల్ టోన్. స్టైల్ కే కొత్త స్టార్ టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్. పచ్చని నోటుకు ప్రాణం పోసిన వాడసలెవ్వడురా, న్యూటన్ ఫార్ముల కన్నా మించిన ఆకర్షణ పరిగెత్తే గుర్రం 10 లక్షల సైన్యం. ఈ డబ్బులు ఇచ్చే కిక్కే వేరండో. సూపర్. వెల్కమ్ ఆది, వెల్కమ్ టు బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్. సో ఆయన వచ్చారు కాబట్టి ఇటు వచ్చి నుంచోండి. నా ఎంట్రీకి ఎప్పుడైనా విజిల్ వేసారా, చప్పట్లు కొట్టారా మీరు? ఏంటో సార్ ఇప్పుడు ఏంటి విజిల్? ఇప్పుడు కళ వచ్చింది. ప్రస్తుతం ఆది, నెక్స్ట్ నువ్వే తమ్ముడు. ఆయన నెక్స్ట్ నేనే అన్నారా, ఆయన సినిమా టైటిల్ చెప్పారా? అర్థం చేసుకో. అరే ఏదోటి ఇది కమింగ్ అప్ లేంట్రా. నలుగురికి వెల్కమ్ టు బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్. సో అది మీరు చెప్పండి, మీరు చేసిన ఛాలెంజ్ కానీ మీరు తీసుకున్న ఛాలెంజ్ కానీ. ఆబ్వియస్లీ చిన్నప్పటి నుంచి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి అనమాట. అంటే నేను క్రికెట్ ఆడేవాడిని, స్పోర్ట్స్ మ్యాన్ గా ఉండేవాడిని కాబట్టి ఎవ్రీడే వాస్ ఛాలెంజ్ అనమాట. సో మ్యాచెస్ కానీ టూర్ శ్రీలంకకి వెళ్ళాను. సో అక్కడ యాక్చువల్లీ బౌలర్ని 6 వికెట్స్ అని తీసాను ఛాలెంజ్ గా తీసుకుని. సూపర్. సో అలాగా అండ్ సినిమాకి రావాలనుకున్నప్పుడు కూడా మా డాడీకి ఛాలెంజ్ చేశాను హీరో అవుతానని.
సో ఆ ఛాలెంజ్ కూడా గెలిచారు. ఆ ఛాలెంజ్ కూడా అంటే ఐఎమ్ ట్రయింగ్ అనమాట. సో ఎవ్రీడే ఇట్స్ ఛాలెంజ్. ఐ నో. సో రష్మి గారు స్వాగతం. మా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ కి వచ్చారు మీరు. సో మీ స్పందన ఏంటి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో రావడం, మీ ముందు నుంచోవడమే పెద్ద ఛాలెంజ్. వెరీ గుడ్, సూపర్. సో గురు గారు అటు సీరియల్స్ కానీ ప్రొడ్యూసర్ గా, నటుడిగా అండ్ ఎన్నో పాత్రలు పోషించారు టెలివిజన్ లో. ఇప్పుడు ఇంకో మెట్టు పైకి ఎదుగుతూ దర్శకత్వ బాధ్యతలు కూడా అందుకున్నారు. సో హౌ ఇస్ ఇట్ సార్? ఎంత టెలివిజన్ లో ఎన్ని చేసినా సినిమా డైరెక్ట్ చేయాలి అంటే చాలా అదృష్టం ఉండాలి, అన్ని కలిసి రావాలి. ఆ విషయంలో నాకు ఫస్ట్ గీతా ఆర్ట్స్ వాళ్ళు అవకాశం ఇవ్వడం ఒక పెద్ద బూస్ట్ అయిపోయింది. అంటే ఇంత పెద్ద బ్యానర్లో ఛాన్స్ వచ్చింది. సో దాని తర్వాత నలుగురు పెద్ద ప్రొడ్యూసర్స్ కలిసి దీన్ని ప్రొడ్యూస్ చేశారు. యూవి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్, గీతా ఆర్ట్స్ అండ్ బన్నివాస్ గారు నలుగురు కలిసి చేయడం అనేది ఇంకా కొంచెం బూస్ట్. అదంతా పెద్ద ఛాలెంజింగ్ అయిపోయింది నాకు. ఇప్పుడు వాళ్ళ ఆధ్వర్యంలో సినిమా చేయాలి. సో అంతా సెట్ అయిపోయింది, హీరో కావాలి. ఆదికి చెప్పగానే ఒప్పుకున్నాడు. థ్యాంక్స్ టు ఆది, ఇమ్మీడియట్ గా తను యాక్సెప్ట్ చేయడం వల్ల ఇది సెట్స్ మీదకి వచ్చింది. అండ్ అలాగే వైభవి అండ్ రష్మి, బ్రహ్మాజీ గారు వీళ్ళైతే ఇరగదీశారు క్యారెక్టర్లు. దానివల్ల నేను ఈ సినిమా చాలా అద్భుతంగా అనుకున్న టైంలో ఈజీగా పూర్తి చేయగలిగాను. బాగా ఎంజాయ్ చేస్తారు, ఆరోగ్యకరంగా ఉంటారు ఈ సినిమా చూడటం వల్ల. సో అతి త్వరలోనే మన ముందుకు రాబోతున్న ఈ నెక్స్ట్ నువ్వే మూవీ సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలని మేము అంతా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీ నలుగురు హ్యాపీగా అక్కడ రిలాక్స్ అవ్వండి. నేను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఓకే, సో ఈ 3 రౌండ్లు ఆడడానికి నా తరఫు నుంచి 1,00,000 రూపాయలు. ఈ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో 3 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్లో ఇక్కడ జరగబోతున్న యాక్ట్ కి ముందే హెడ్సప్ గా నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను. ఈ స్టేట్మెంట్ మీరు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. మీరు ఫస్ట్ లెవెల్లో 25,000 రూపీస్తో ఎస్ అండ్ నో రెండింటి మీద ఛాలెంజ్ చేస్తారు. అండ్ ఏది రైట్ ఆన్సర్ అయినా ఇంటూ 2 టైమ్స్ నేను మీకు తిరిగి ఇచ్చేస్తాను. ఓకే. ఒక స్టేట్మెంట్ నేను ఇస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడికి అద్భుతమైన బెలీ డాన్సర్లు రాబోతున్నారు ఈ స్టేజ్ మీదకి. వీళ్ళు ఏం పెర్ఫామ్ చేస్తున్నారు అంటే, నెంబర్ 1 కత్తిని హెడ్ మీద, హిప్ మీద బ్యాలెన్స్ చేస్తూ డాన్స్ చేస్తారు. స్టేట్మెంట్ నెంబర్ 2 వాళ్ళు ఫ్లోర్ మీద పడుకుని హెడ్ పైన స్వాడ్ పెట్టుకుని బ్యాలెన్స్ చేస్తూ డాన్స్ చేస్తారు. నెంబర్ 3 ఒక 2 మినిట్స్ పాటు ఓన్లీ బెల్లీ పార్ట్నే, బాడీ ఏం షేక్ చేయకుండా ఓన్లీ బెల్లీ పార్ట్నే షేక్ చేస్తూ డాన్స్ చేస్తారు. ఈ 3 వీళ్ళు చేస్తారు. ఓకే, బాగా ఆలోచించండి. కొంచెం ఫ్రీడమ్తో ఎంతో ఆనందం. ఎస్ 15, నో 10. ఎస్ 15, నో 10. నేను ఇచ్చిన స్టేట్మెంట్ ని నమ్ముతూ ఎస్ మీద 15,000, నో మీద 10,000 పెట్టారు. లెట్స్ సీ ఏది రైట్ ఆన్సర్ అవుతుందో. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హిప్ సర్కిల్ గ్రూప్ ఫ్రమ్ ఢిల్లీ. तेरा जिससे पड़ गया पाला, अच्छे को गलत कर डाला। तेरा कोई दोष तेरा हुस्न ही जबरदस्त दस्त। तू चीज बड़ी है मस्त मस्त, तू चीज बड़ी हूँ मस्त।
शौक है किसी को मेरा है नशा जवानी कहते हैं मुझे है मेरे आशिक हर जगह सारा ज़माना हसीनों का दीवाना समाना गए फिर क्यों बुरा है दिल लगाना सारा ज़माना Dum tek, dum tek tek tek, tek 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 tek, trrr back. నేను ఓన్లీ వీడియో వరకే అనుకున్నా, ఆడియో కూడా అద్భుతంగా ఉంది. ఎప్పుడు నేర్పించావు రా నువ్వు? ఎప్పుడు గెలిచావు? పక్కనే ఎప్పుడు నేర్పించావు? ఇందాకే నువ్వు అడు చూసి అరిచావు సేమ్ ఇలాగే. ఏం మాట్లాడుతున్నారు అసలు? వీళ్ళు ఎంత అద్భుతంగా చేశారంటే మామూలుగా పనుల మీద బయట తిరుగుతున్న మా యూనిట్ లో వాళ్ళందరూ కూడా లోపలికి వచ్చేస్తున్నారు అందరూ. ఆ సౌండ్ ఏంటమ్మా అది? ఇది కూడా డాన్స్ లో ఒక పార్టా లేకపోతే ఇది సెపరేటా? It's a part of our dance. It's called Zagarit. It's like a sound of celebration. Okay. So whenever we are happy or whenever we are dancing, whenever a belly dancer is dancing, we do Zagarit. ఓకే. And that is సో యాక్చువల్లీ నాకు ఈ బెల్లీ డాన్స్ ఇస్ మోస్ట్ ఫేవరెట్. యాక్చువల్లీ ఇట్స్ అ వండర్ఫుల్ ఆర్ట్ అండ్ ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. సో థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. అండ్ యాక్చువల్లీ అంటే నేను ఐ వాస్ ట్రైన్డ్ దుబాయ్ 14 years. Yeah, at an age of 2 years, 3 years I started. ప్రతి మా కోసం చేయవా? Sound please. लैला मलैला ऐसी हूँ लैला हर कोई चाहे मुझसे दिल ना कीना जिसको भी देखो दुनिया बुला दूँ मजनू बना दूँ ऐसी मैं लैला సో ఎంతో అద్భుతంగా చేశారు. ఏమంటారు, మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఎక్సలెంట్, సూపర్. Thank you so much. నేనే ఇంత బాగా డాన్స్ చేశానంటే నాకంటే బ్యూటిఫుల్ గా ఇద్దరు హీరోయిన్స్ డాన్స్ చేస్తారు. సో కెన్ వి కాల్ దెమ్ హియర్? Yes, please. రండి రండి. చంద్రుని వేడికి కావాలా కౌగిలి నీవేలే ఈ చలి ఈ వెన్నెల రాత్రికి ఆ చంద్రుని వేడికి కావాలా కౌగిలి నీవేలే ఈ చలి ఈ మేఘపు నౌకలపై నేను మోసుకుపోతుంటే నువ్వు ఆగి ఆగి వెళితే దరి చేరదు హాయి మయ్యా మయ్యా గులాబీ రాగలు తుంచి కొందించి మయ్యా మయ్యా ఇక మనము కనుముల రమరక పిల్ల మందే మయ్యా మయ్యా గులాబీ రాగలు తుంచి కొందించి మయ్యా మయ్యా ఇక మనము కనుముల రమరక For all the beautiful ladies on stage, thank you so much. Thank you. Thank you. నన్ను రింగులోకి దింపి వాళ్ళంతా రింగు బయటికి వెళ్ళిపోయారు. ఇలాంటప్పుడు మాత్రం చప్పట్లు కొట్టరు. సూపర్! ఇంత బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ చూశాక
ఈ టాపిక్ వదిలేద్దాం అనుకున్నాం కానీ తప్పదు, మాట్లాడాల్సిందే. బాగా చేశారు. చాలా బాగా పర్ఫామ్ చేశారు. అవును, అద్భుతంగా చేశారు. మనం అనుకున్న స్టేట్మెంట్ లో మీరు ఎస్ మీద 15,000, నో మీద 10,000 పెట్టారు. ఎస్ఏ కదా, ఎస్ ఏమేంటి అంతే ఇక్కడ పెట్టుకొని చేశారు అంత. నడుము పెట్టుకున్నారు, ఫస్ట్ ఇక్కడ పెట్టుకుని తర్వాత ఇక్కడ పెట్టారు. అబ్బచా, మీరు అంత దూరం నుంచి చూస్తున్నాను, అయితే పక్కన నుంచి చూస్తున్నాను. సైడ్ నుంచి నీకేం కనిపిస్తుంది తమ్ముడు? అయ్యో. సో అందులో ఒక స్టేట్మెంట్ మిస్ అయింది. సో అది మిస్ అయింది అంటే మొత్తం ఆన్సర్ నో అయినట్టు. సో మీరు ఎస్ మీద పెట్టిన 15,000 రూపాయలు బా ఏం సింక్ లో ఉన్నారా. నో మీద పెట్టిన 10,000 మాత్రం గెలిచారు, ఎందుకంటే ఆన్సర్ నో అయింది కాబట్టి. ఇంటూ 2 times 20,000 రూపీస్. సో రష్మి గారు, టోటల్ మీ దగ్గర ఇప్పుడు ఎంత ఉంది? 80,000. 80,000. 5,000 పోయినాయి తమ్ముడు, 95 ఉన్నాయి. అండ్ ఈ 95,000 రూపీస్ తో మీరు ఇప్పుడు సెకండ్ లెవెల్ ఆడబోతున్నారు. ఆది గారు బైక్ మీద ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి నాకు ఐడియా తట్టేసింది. ఎందుకంటే ఆ బైక్ అలా నడపడం నా స్టూడెంట్ చూశాడు. చూసి సార్ నేను కూడా ఆ బైక్ను ఇంకో విధంగా వాడతాను సార్ అన్నాడు. సరే డెఫినెట్లీ వాడమ్మా, ఏం చేస్తావంటే అతను ఇక్కడికి వచ్చి స్టేజ్ మీద సింగిల్ హ్యాండ్తో బైక్ని లిఫ్ట్ చేసేస్తాను సార్ అంటున్నాడు. ఇది చేయడం కాకుండా తన మీద బైక్ని పార్క్ చేసుకుని పుషప్స్ చేస్తా అంటున్నాడు. ఇది కూడా కొంచెం ఈజీగా ఉంటుంది, ఇంకేమైనా కష్టం చేయగలవా అంటే సింగిల్ హ్యాండ్తో చేస్తాను సార్ పైన బైక్ పెట్టుకుని. ఈ 3 తను చేస్తా అంటున్నాడు, నేనేమో నమ్మేస్తున్నాను. మరి మీరేమంటారు? నమ్మేస్తా, నేను కూడా నమ్మేస్తా, చేస్తాడు. ఈసారి ఎస్ ఆర్ నో ఏదో ఒక దాని మీద ఛాలెంజ్. కొంచెం ఫ్రీడమ్ తో ఎంతో ఆనందం. ఆలోచించండి, టేక్ యువర్ టైం. ఓకే, ఎస్ చాలా ఈజీ అంటున్నారు డైరెక్టర్ గారు. ఎంత? 50. ఓకే, సో నేను ఇచ్చిన స్టేట్మెంట్ ని నమ్ముతూ అండ్ ఎస్ అని చెప్పారు. సో ఈ స్టంట్ చూడాలంటే లెట్ మీ ఇన్వైట్ సత్యేంద్ర.
సూపర్ సర్జీ, వండర్ఫుల్. ఈయనైతే గ్యారంటీగా బైక్ ఎవరు లిఫ్ట్ అడగరు. ఈయన లిఫ్ట్ అడిగితే డైరెక్ట్ ఎక్కమని చెప్పి ఎత్తితే ఇట్లా తీసుకెళ్ళిపోతాడేమో ఆయన. వండర్ఫుల్ సార్. ఏదో ఒకసారి ఇలా అనండి సార్. No bodybuilding, only power lifting. Oh. I have 2 Limca records. First of all, in first Limca record, I lifted a bike and walk 30 to 40 meter without any rider. And in my second Limca book record, I have performed 1000 crunches, a type of abdominal muscles exercise. 1000 crunches within 11 minutes 53 seconds. Wow. I had broken the record of Maharashtra champion Mr. BB Nayak. 11 minutes 53 seconds లో 1000 క్రంచెసా? ఓ మనిషిని కూర్చోబెట్టుకుని బండి లేపడం ఏంటి సార్? నాకు అది అర్థం కాలే, కాన్సెప్ట్ అర్థం కాలే. ఆవిడని పిలిస్తే ఎందుకైనా పిలిచి ఇలా పక్కన నుంచుంటారేమో అనుకున్నాను. ఆవిడ కాదని బండి ఎక్కిపించారు. వండర్ఫుల్ సార్ జీ, సూపర్. Thank you, sir. Thank you. అంటే మీరు వితౌట్ బైక్ కూడా చేస్తారా? Yes, I can perform many push-ups. Single hand push-ups I can also. Single hand? Yes. సింగిల్ అండ్ ఐ వాంట్ టు సీ సార్. Okay, fine. యూ వాంట్ కంపెనీ? Yes. సపోర్ట్ కంపెనీ? Why not? Why not? వెరీ గుడ్. ఆది గారు రండి సార్. సూపర్. మీరిద్దరు సింగిల్ హ్యాండ్, క్రాస్ లెగ్ అవన్నీ ట్రై చేశారు. ప్రభాకర్ గారు కొత్త ట్రై చేశారు. అది సింగిల్ హ్యాండ్ వితౌట్ హ్యాండ్ చేశారు ఆయన. బట్ థ్యాంక్ యూ సర్జీ, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్, సూపర్ టాలెంట్, వండర్ఫుల్. సో ఇప్పుడు లావాదేవీలు మాట్లాడుకుందాం. 50,000 రూపాయలు ఎస్ మీద పెట్టారు మీరు. సో ఇక్కడ నో జరిగింది. ఎక్కడ? ఆయన సింగిల్ హ్యాండ్ లేదు లిస్ట్ లో. నేను ఊరినే బాగుందని యాడ్ చేశాను. అప్పటికి మీ హీరోయిన్లు చెప్తున్నారు సింగిల్ హ్యాండ్ కొంచెం కష్టము అని. బట్ డెఫినెట్లీ మీరు ఎస్ అని చెప్పి 50,000 పెట్టారు. సో 50,000 రూపాయలు వెరీ గుడ్. పాయే. వైభవి గారు ఇప్పుడు మొత్తం ఎంత ఉంది మీ దగ్గర? 45. మీ దగ్గర ఇప్పుడు మొత్తం 45,000 రూపీస్ మిగిలాయి. వెల్ ప్లేడ్. ఇంకేం పర్లేదు, ఇంకొక రౌండ్ ఉంది, అది కూడా ఆడితే మొత్తం పోతాయి. ఓకే, లెట్స్ ప్లే లెవెల్ 3. ఓకే, సో లెవెల్ 3 ఆడడానికి మీ దగ్గర 45,000 రూపీస్ ఉన్నాయి. ఈసారి మల్టిపుల్ యాక్ట్స్ జరుగుతాయి ఇక్కడ. మల్కమ్ యాక్ట్ మనందరికీ తెలుసు. సింగిల్ పోల్ మీద అందరూ పర్ఫామ్ చేస్తారు. ఇట్స్ అ మోస్ట్ ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్ అది. సో ఈ మల్కమ్ యాక్ట్ సాధారణంగా నేల మీద ఉంటుంది. మల్కమ్ పోలు దాని మీద చేస్తారు. బట్ ఈ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్లో ఈసారి మల్కమ్ పోలు గాల్లో ఉంటుంది. స్టేట్మెంట్ నెంబర్ 1, పైనుంచి హ్యాంగ్ అయి ఉంటుంది. దీని మీద ఆ మల్కమ్ పోల్ మీద పద్మాసనం వేస్తారు. స్టేట్మెంట్ నెంబర్ 2, రివర్స్ పద్మాసనం కూడా వేస్తారు. ఆ రివర్స్ వేస్తున్నప్పుడు నోట్లో ఫైర్ ఉంటుంది. అండ్ థర్డ్ వన్ లెగ్ తో మల్కమ్ పోల్ తో బ్యాలెన్స్ చేసుకుంటారు. అండ్ అలాగే నోట్లో కత్తి పెట్టుకుని కత్తి ఫైర్ ఉండి ఆ సింగిల్ లెగ్ తో రివర్స్ లో ఉంటారు. ఈ 4 వీళ్ళు చేస్తారు అని నేను చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను 4 స్టేట్మెంట్స్ ఇచ్చాను. మీ దగ్గర 45,000 ఉంది. 5,000 పక్కన పెడదాం. 40,000 ఈచ్ 10,000 ఛాలెంజ్ చేసుకుందాం. ఏ ఒక్కటి గెలిచినా ఇంటూ 5 టైమ్స్ ఇస్తాను కాబట్టి. స్టేట్మెంట్ నెంబర్ 1, మల్కమ్ పోల్ హ్యాంగింగ్ మీద పద్మాసనం. రివర్స్ పద్మాసనం. సింగిల్ లెగ్ తోనే సపోర్ట్ తీసుకుని హ్యాంగ్ అవుతారు. నోట్లో కత్తి ఫైర్ ఉంటుంది. Yes. Yes. Yes, yes. And the last one, రివర్స్ హ్యాంగ్ అవుతారు.
నోట్లో కత్తి విత్ ఫైర్. యా ఆల్ yes. ఆల్ ఎస్ ఆల్ ఎస్. ఆల్ ఎస్. సో 4 yeses 10 10 10 10 పెట్టేశారు. రెడీ. రెడీ. So let's welcome blindfold Malcolm from Madhya Pradesh. అంటే సాధారణంగా నేల మీద మల్కం పోలుండి ఇలాంటివన్నీ చూసాం మన విన్యాసాలు. అది గాల్లో ఉండడం, అన్నిటికంటే అద్భుతం బ్లైండ్ ఫోల్డ్ అయ్యి ఉండడం, అండ్ కింద ఎలాంటి సేఫ్టీలు లేవు. బట్ డెఫినెట్లీ ఇది చాలా ఇయర్స్ ప్రాక్టీస్ వల్ల జరిగినది. సో దయచేసి ఎవరు ఇలాంటి ప్రయత్నం చేయొద్దు. అండ్ కితనే సాల్ సే ప్రాక్టీస్ కర్ రే ఆప్? 10 year. 10 साल से? Yes sir. లాస్ట్ లో ఫైర్ కూడా చాలా డేంజరస్, అది ఎడ్జెస్ ఎక్కడున్నాయో తెలియదు. అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ చేతులు వదులుతున్నాడు. సో आप कुछ बोलना चाहते?
आज मैं जो इस मंच पर आया हूँ वो अपनी टीम श्री रघुवीर व्यायाम शाला पिपलौदा, मैं अपने गुरु, अपने माता पिता और अपने फ्रेंड्स की वजह से यहाँ पर आया। मैं उनको धन्यवाद देना चाहता हूँ दिल से। अच्छे शोज करते जाओ और भारत का नाम रोशन करते जाओ। थैंक यू। राइट, कंग्रेचुलेशंस एंड गुड लक सर जी। సూపర్. ఓకే, ఆది గారు ఎందుకు అంత టైర్డ్ గా ఉన్నారు? లే అంటే కొంచెం పాపం, అంటే ఇదివరకు కొంచెం బాగా ఎనర్జీగా ఉండేవారు. మా వాడు మొత్తం డే నైట్లు వాయించాడు నువ్వే షూటింగ్ కి. ఫస్ట్ టైం ఒక థ్రిల్లర్ చేస్తున్నాను, సో నైట్ ఎఫెక్ట్స్ ఎక్కువ, పెద్దగా పడుకోలేదన్న. అయ్యో, బట్ అంటే నిద్రపోతేనే మనిషి బాగా యాక్టివ్ గా ఉంటాడు కాబట్టి మీరు హ్యాపీగా ఇంక ఇవాళ నుంచి రిలాక్స్ అయిపోండి. రేపటి నుంచి ఫుల్ ఎనర్జైజ్ అవ్వండి అండ్ డెఫినెట్లీ యూజ్ డ్యూరోఫ్లెక్స్ మ్యాట్రసెస్. సార్ గురువు గారు, ఇప్పుడు లావాదేవీలన్నీ మాట్లాడుకుందామా? లావాదేవీల కంటే ముందు అంటే కంప్లీట్ ఎంటర్టైనింగ్ అన్నారు మీరు. యాక్షన్ ఏమైనా ఉందా? యాక్షన్ లేదు, థ్రిల్లింగ్ ఉంటుంది చాలా. ఓకే. అండ్ సస్పెన్స్ ఉంటుంది. పాటలు 2 సాంగ్స్ ఉంటాయి, ఒకటి మెలోడీ, ఒకటి ఇందాక మనం విన్నాం కదా అది. 2 కూడా సూపర్ సాంగ్స్. అండ్ రీ రికార్డింగ్ చాలా ఇంపార్టెంట్ సినిమాలో. సో మాకు ఏదైనా ట్రైలర్ కానీ ఏదైనా టీజర్ కానీ? ట్రైలర్ చూద్దాం. ట్రైలర్ చూద్దాం. సో ఇప్పుడు మనం ట్రైలర్ చూస్తాం. Have a great time, sir. చావడానికి వస్తున్నారో వచ్చాక చస్తున్నారో తెలియట్లేదు. నిన్న 2, ఇవాళ 4, రేపు 8 గొంతలు తవ్వాలి తెలుసా? వాళ్ళు పోలీసులకు చెప్తే మనం అయిపోతారా? నువ్వు అసలే చైనా పీస్వి, గ్యారంటీ కూడా లేదు. పైనుంచి ఏ చెట్టు కొమ్మని విరిగిపడింది అనుకో, వీడి నోట్తో ఏదంటే అది జరిగిపోతుంది. లేదు ఇవి నావే, సగం తిన్నాను కూడా. బాస్, నెక్స్ట్ నువ్వే. మాస్టర్ యోగా చేయడం మీకు ఇష్టం లేదా? అది యోగానా? తల ఇరుక్కొని చచ్చిపోయాడు రా. వండర్ఫుల్ కాంబినేషన్. సో అంటే మరి పాట విషయానికి వస్తే వైభవి గారు పాట పాడితే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. సింగింగ్ రెడీ. ఓ రోర రాజా, ఓ వీరాది వీరా, ఓ రోర రాజా వీరాది వీరా, నీతోనే నేను ఉండిపోనా. ఉండిపో. ఎందాక నువ్వు వెళ్ళాలి అందాక నేను కూడా రావాలి. హాయేల హంసనావులోనా, నీ గాలి సొక్కుతుంటే పైన మెచ్చిందిలే దేవసేన. సూపర్. 3rd రౌండ్ కూడా ఫినిష్ అయింది. మన దగ్గర ఉన్న 40,000 4 ఎస్సులతో మీరు ఖర్చు పెట్టారు అండ్ అవి కాస్త గెలిచావు కదా. అన్ని వచ్చాయి. రివర్స్ పద్మాసన్, పద్మాసన్, ఫైర్ పద్మాసన్, సింగిల్ హ్యాండ్, సింగిల్ లెగ్, ఎవ్రీథింగ్. నేను కత్తికి ఫైర్ ఉంటుంది అని చెప్పాను, ఆయన రాడ్ కి ఫైర్ పెట్టుకుని చేశాడు. కత్తికి కాదు, గిత్తికి కాదు, ఫైర్ నోట్లో ఉంటుందని చెప్పావు అని చెప్పానా? అలా చెప్తే కనుక 4 ఎస్లు మీరు ఇచ్చారు, 40,000 పెట్టారు. ఇంటూ 5 times 2 lakh rupees. కంగ్రాచులేషన్. అమౌంట్ 5,000 ఉంది. సో కంప్లీట్ గా 2,05,000 రూపీస్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్, వెల్ ప్లేడ్. రండి కమాన్. చూసిన డబ్బుకు లోకం దాసోహం, అది లేకుండా ఓకే, సో నెక్స్ట్ నువ్వే అని మీరు చెప్పారు అండ్ ఆ నెక్స్ట్ ఎవరో కాదు హీరో గారు అని తెలిసింది మాకు. అక్కడి నుంచి మాకు టెన్షన్ స్టార్ట్ అయింది. సో అతి త్వరలో మా అందరి ముందుకు రాబోతుంది కాబట్టి పిక్చర్. సో ఆల్ ది బెస్ట్ నలుగురికి. థ్యాంక్ యూ ప్రదీప్. యాక్చువల్గా ఈ మధ్య కాలంలో ఒక 10-15 years నుంచి సినిమా ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్ కూడా సినిమా రిలీజ్ అవ్వకుండా ఇంకో సినిమా వచ్చింది లేదు. కానీ ఈ వర్క్ చూసి బాగా చేస్తున్నాం, సినిమా బాగా వచ్చింది అని పోస్ట్ ప్రొడక్షన్ ఇవి చూసి ఇమ్మీడియట్ గా మారుతి గారు ఒక సినిమా ఇచ్చారు నాకు డైరెక్షన్.
అది కూడా 50% అయిపోయింది. సూపర్. 90% సక్సెస్ అక్కడే వచ్చింది. సో నెక్స్ట్ జనాలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు దీన్ని. డెఫినెట్ గా పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నాను. సో వీళ్ళు ఈ సినిమా ఎంజాయ్ చేసే లోపల రెండోది వచ్చేస్తారు బయటికి. డెఫినెట్ గా. అండ్ ఎస్పెషల్లీ ఆదిని మాత్రం ఇప్పటి వరకు చూసిన సినిమాలకి ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అంటే క్యారెక్టర్ కనబడుతుంది ఇక్కడ, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. పెర్ఫార్మెన్స్ కానీ, మూమెంట్స్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇంకొకటి ప్రదీప్ ఇక్కడ లేకపోయినా బ్రహ్మాజీ ఎక్స్ట్రాడినరీ చేశాడు ఈ సినిమాలో. నా బ్రదర్ క్యారెక్టర్ అదొక్కటే బయట బాధపడతాడు కానీ క్యారెక్టర్ అంతా హ్యాపీ. అంటే అంత చిన్న వయసున్న అది బ్రదర్ అంటే అన్న కింద ఎలా చేశాడు? తమ్ముడా? బ్రహ్మాజీ మీకు తమ్ముడా కాదా? అన్నయ్య. అన్నయ్య అందుకు బాధపడ్డా తమ్ముడనే. సో ఆది గారు ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా ఈ షోకి వచ్చినందుకు. అండ్ మేడం గారు వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. అండ్ రెండు నలుగురు ఇలా మా స్టైల్ పార్ట్నర్ టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్. సో డెఫినెట్ గా దీని గురించి మాట్లాడుకోవాలి కాబట్టి ఆది గారు ఫస్ట్లీ విత్ యూ, మీ సక్సెస్ వెనకాల ఉన్న స్టార్ ఎవరు? ఇప్పుడు ప్రస్తుతానికి మా వైఫ్. ఫుల్ ఆన్ సపోర్ట్ వెనక నుంచి నా వైఫ్ అండి. డెఫినెట్ షీల్ బి వెరీ హ్యాపీ. సో ప్రభాకర్ గారు 100% నా సక్సెస్ కి, నా లైఫ్ ఇంత ఆనందంగా ఉండడానికి కూడా, ఎప్పుడో పాడైపోవాల్సిన నా లైఫ్ ఇంత ఆనందంగా ఉండే కారణం మాత్రం ఎప్పుడు నా స్టార్ నా వైఫే. మీకు డిన్నర్ గ్యారంటీ ఇవ్వాలి లేకపోతే మటాష్. ఎస్ డెఫినెట్లీ అలాంటి సపోర్ట్ కంపల్సరీ ఉండాలి. సో రష్మి గారు మీ సక్సెస్ వెనకాల స్టార్? మా తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీ. డెఫినెట్లీ అంతగా ఆదరించింది మనల్ని అందరినీ అండ్ ప్రపంచానికి పరిచయం చేసింది. డెఫినెట్లీ నెక్స్ట్ అడుగు వేస్తున్నాం. సో వైభవి గారు మీ సక్సెస్ వెనకాల ఉన్న స్టార్ ఎవరు? I would like to give that credit. I mean, I'm just on the path of debuting my career in Telugu industry, but all credit goes to my father basically, because he was the one who said yes, and that is still an inspiration for me. డెఫినెట్లీ ఫాదర్స్ అలాంటి ఒక సపోర్ట్ ఇస్తే ఇంట్లో ఉన్న డాటర్కి వండర్ఫుల్ థింగ్. కంగ్రాచులేషన్స్. సో మీరు మా షోకి వచ్చారు, చాలా చాలా థ్యాంక్స్. ఇంకా మీరు ఇంకెవరికైనా థ్యాంక్స్ చెప్దాం అనుకుంటారు, ఇంకెవరి గురించి మాట్లాడదాం అనుకుంటారు? ఈ షో కాదు, ఈ షో సక్సెస్ వెనకాల ఉన్న స్టార్. సూపర్, నో ప్రాబ్లం. ఓ హీరో గారు వచ్చారా కాపాడడానికి? ఓకే మనం ఇక్కడే ఉంటాం రే. ఓకే సో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుస్తారు ఆన్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్. గుడ్ నైట్, థ్యాంక్ యూ.